లహరి మహేష్ చెప్పినట్టుగానే రిసార్ట్కి వచ్చిన తర్వాత అనన్య ఇచ్చిన మత్తు మందుని జ్యూస్లో కలపాలని అనుకుంటుంది. కానీ అక్కడే రూమ్లో చాటుగా ఉండి ఇదంతా గమనిస్తున్న ప్రకాష్ మత్తు మందు ప్లేస్లో విషాన్ని పెడతాడు. దాంతో లహరికి ఆ విషయం తెలియక జ్యూస్లో విషాన్ని కలిపేసి మహేష్ చేత తాగిస్తుంది. దాంతో ఆ జ్యూస్ తాగిన కొద్దిసేపటికే రక్తం కక్కుకొని మహేష్ చనిపోతాడు. ఇక దాంతో లహరి ఒక్కసారిగా భయపడిపోతుంది. ఇక ఇదంతా కూడా ప్రకాష్ వీడియో తీస్తూ ఉంటాడు. లహరి వెంటనే అక్కడి నుండి పారిపోవాలనుకొని ఆ గదిలో మహేష్ని వదిలేసి అక్కడి నుండి పారిపోయి వచ్చేస్తూ ఉంటుంది. మరోపక్క శరణ్య గదిలో తనకి బోర్ కొడుతూ ఉండడంతో సుశీల ఇంకా రాకపోవడంతో తిరిగి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చేస్తుంది. అలా శరణ్య ఆ గదిలో నుండి వచ్చేయడంతో లోపల బాత్రూంలో దాక్కున్న ఆ రౌడీ శరణ్య లేదని చూసి, ఇదేంటి ఈ అమ్మాయి వెళ్ళిపోయిందేంటి, ఇప్పుడు ఈ ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుంది, ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇక్కడ ఉండి ఏం ఉపయోగం, నేను కూడా వెళ్ళిపోతాను అని చెప్పి ఆ రౌడీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరోపక్క లహరి కంగారుగా రిసార్ట్లో నుండి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు అనుకోకుండా అక్కడున్న శరణ్యకు డాష్ ఇస్తుంది. ఇక అక్కడికి వచ్చిన లహరిని చూడగానే శరణ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. లహరి నువ్వేంటి ఇక్కడ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లహరి కంగారు పడుతూ శరణ్యతో, వదిన నేను చాలా పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నాను, నన్ను ఒకడు ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేశాడు, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించడంతో ఆ ప్రూఫ్స్ని ఎలాగైనా సరే అతని దగ్గర నుండి కలెక్ట్ చేసుకుందామని చెప్పి అతను ఇక్కడికి రమ్మంటే వచ్చాను, తీరా నేను ఇక్కడికి వచ్చేసరికి అతను విషం తాగి చనిపోయాడు అని చెప్పి లహరి తనే జ్యూస్లో విషం కలిపి ఇచ్చినట్టు కాకుండా అతను సూసైడ్ చేసుకున్నట్టుగా శరణ్యకు అబద్ధం చెబుతుంది. ఇక దాంతో మొత్తం విన్న తర్వాత శరణ్య, అయ్యో లహరి అవునా, ఎంత పని జరిగిపోయింది, ఈ విషయం ఎవరికి తెలియదు కదా, ఎవరు చూడలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే, లేదు వదిన ఎవరు చూడలేదు, అందుకే నేను కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చాను అని లహరి అంటూ ఉంటుంది. నువ్వు బయటకు వచ్చిన విషయం అత్తయ్య గారికి తెలుసా అని శరణ్య అడుగుతుంది. లేదు వదిన, పెళ్లి చూపులని బ్యూటీ పార్లర్కి వెళ్తున్నానని అబద్ధం చెప్పి వచ్చాను అని లహరి అంటూ ఉంటుంది. సరే అలా అయితే నువ్వు వెళ్ళు, అంతా నేను చూసుకుంటానని శరణ్య అంటూ ఉంటుంది. అనవసరంగా నా వల్ల నువ్వు రిస్క్లో పడతావు వదిన అని చెప్పి లహరి అంటూ ఉంటే, పర్వాలేదు నేను చూసుకుంటానని చెప్పాను కదా, నువ్వు వెళ్ళు, అసలే రేపు ఉదయం నీకు పెళ్లి చూపులున్నాయి, అంతా నేను హ్యాండిల్ చేస్తాను అని చెప్పి శరణ్య లహరికి ధైర్యం చెప్పి అక్కడి నుండి పంపించేస్తుంది. తర్వాత లహరి అక్కడి నుండి ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మరోపక్క ప్రకాష్ అనన్యకి ఫోన్ చేస్తాడు. మేడం, మన ప్లాన్ ప్రకారం లహరి ఇక్కడికి వచ్చింది, తను జ్యూస్లో విషం కలిపి ఇవ్వగానే అతను చనిపోయాడు అని చెప్పి అంటూ ఉంటే అనన్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, మహేష్ చనిపోయాడా అని అంటూ ఉంటే, అవును మేడం, ఇదంతా మీరిచ్చిన మందు వల్లే జరిగింది అని ప్రకాష్ అంటూ ఉంటాడు. నాన్ సెన్స్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేనిచ్చిన మందు వల్ల అలా ఇలా జరుగుతుంది, నేను ఇచ్చింది కేవలం మత్తు మందు మాత్రమే అని చెప్పి అంటూ ఉంటే, కానీ అది మత్తు మందు కాదు మేడం, జ్యూస్, ఆ జ్యూస్ తాగడం వల్లే మహేష్ చనిపోయాడు, ఇదంతా లహరియే చేసినట్టుగా నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది, నేను వీడియో కూడా తీశాను అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు. అదంతా చేసింది లహరి కాబట్టి నీ చేతులకు నా చేతులకు మట్ట అంటుకోకుండా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. దాంతో ప్రకాష్, మీ పేరు బయటకు రాకుండా ఉండాలంటే మీరు నాకు కూడా అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉండాలి అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు. ఏ విషయంలో అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. నేను ఆనంద భైరవి ఇంటికి అల్లుడిని కావాలి, అలా మీరు లహరిని ఒప్పించాలి అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు. దాంతో అనన్య, ఇదంతా నేనేలా చేయగలను అని చెప్పి అంటూ ఉంటే, మేడం ఒకవేళ మీరు చేయలేకపోతే లహరికి ఆ విషయం ఇచ్చింది మీరేనని లహరిని ఇరికిస్తే మొత్తం కూడా బయటపడిపోతుంది అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు. నోను అలా చేయొద్దు, సరే నువ్వన్నట్టుగానే నిన్ను ఆనంద భైరవి ఇంటికి అల్లుడి అయ్యేలాగా చేస్తాను, నువ్వు అల్లుడి అయిన తర్వాత మనం ఇద్దరం చెరిసగం ఆస్తిని పంచుకుందామని చెప్పి అనన్య అంటూ ఉంటే, ఇప్పుడు మీరు చెప్పిన డీల్ బాగుంది అని చెప్పి ప్రకాష్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ డీల్లో ఎటువంటి మార్పు రాకూడదు అని చెప్పి అనన్యని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు.
ఇక అలా ఫోన్ పెట్టేశాక అనన్య అసలు నేను ఇచ్చింది మత్తు మందైతే అది విషయం ఎలా అయింది అని చెప్పి అతను ఎలా చనిపోయి ఉంటాడు అని ఎంతగానో టెన్షన్ పడుతూ ఉంటుంది. మరో పక్క శరణ్య లహరి చెప్పిన రూమ్ నెంబర్కి వెళ్ళి లైట్స్ అన్నీ ఆఫ్ చేసి చీకట్లో ఆ శవాన్ని బెడ్షీట్లో చుట్టేసి అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటే దర్శన్ గదిలో సిగ్నల్స్ రాకపోవడంతో ఫోన్ మాట్లాడడం కోసం అని చెప్పి బయటకు వస్తాడు. దర్శన్ బయటకు వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉండడంతో టెన్షన్ పడిపోయిన శరణ్య అయ్యో దర్శన్ గారు ఇక్కడే ఉన్నారు, ఇప్పుడు ఎలా ఈ శవాన్ని ఇక్కడ నుండి ఎలా తీసుకువెళ్ళాలి అని చెప్పి ఆలోచిస్తూ సుశీలక్క రూమ్ ఉంది కదా, అప్పటి వరకు ఈ శవాన్ని అక్కడ పెట్టేద్దాము, అర్ధరాత్రి పూట ఎవరు చూడనప్పుడు అక్కడి నుండి వేరే ప్లేస్కి షిఫ్ట్ చేసి మాయం చేసేస్తాను అని చెప్పి శరణ్య అనుకుంటూ ఉంటుంది. ఇక అలా సుశీల తనకిచ్చిన రూమ్ ఖాళీగానే ఉండడంతో బయట గడి పెట్టి ఉండడంతో ఆ గడి తీసుకొని శరణ్య శవాన్ని ఆ గదిలో పెట్టేస్తుంది. తర్వాత శరణ్యకి ఆనంద భైరవి ఫోన్ చేస్తూ ఉండడంతో ఇదేంటి అత్తయ్య గారు ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు అని చెప్పి శరణ్య శవాన్ని ఆ గదిలో పెట్టేసి గడి వేసి వచ్చి బయట ఆనందతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అత్తయ్య గారు చెప్పండి అని శరణ్య అంటూ ఉంటే ఏంటమ్మా అంత కంగారు పడిపోతున్నావు, ఏదైనా సమస్య అని చెప్పి ఆనంద అడుగుతూ ఉంటుంది. అయ్యో అటువంటిదేమీ లేదు అత్తయ్య గారు, ఉదయం మీ అబ్బాయి నేను బయటకు వెళ్ళి చాలా ప్లేసెస్ చూసొచ్చాము, అందుకే కొంచెం టైర్డ్గా ఉన్నాను అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. ఓ అవునా, అయితే నేను నిన్ను డిస్టర్బ్ చేశాను అన్నమాట అని చెప్పి ఆనంద అంటూ ఉంటే అదేం లేదు అత్తయ్య గారు చెప్పండి అని శరణ్య అంటూ ఉంటుంది. ఏం లేదమ్మా, రేపు లహరికి పెళ్లి చూపులని చెప్పాను కదా, అన్ని ఏర్పాట్లు కూడా రోహిత్ దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఈ పెళ్లి చూపులు సవ్యంగా జరిగిపోతే ఇక తన పెళ్ళి ఫిక్స్ అయిపోతే నాకు ఒక బాధ్యత తీరిపోతుంది, అప్పుడు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. దాంతో తప్పకుండా మీరు అనుకున్నట్టుగానే జరుగుతుంది అత్తయ్య గారు అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. సరే అమ్మా త్వరగా భోజనం చేసి రెస్ట్ తీసుకోండి అని చెప్పి ఆనంద ఫోన్ పెట్టేస్తుంది. ఇక శరణ్య స్విమ్మింగ్ పూల్ దగ్గర టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ దర్శన్ గారు కూడా అక్కడే ఉన్నారు. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఆ శవాన్ని ఎవరు చూడకుండా రిసార్ట్ నుండి బయటకు ఎలా తీసుకువెళ్ళాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క సమీర సుశీలకి పదే పదే ఫోన్ చేస్తూ ఉంటుంది. ఈ పోలీసులు ఇంకా రాలేదు, సుశీల నేను చెప్పినట్టుగానే చేసి ఉంటుందా, ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు, అసలు అక్కడ ఏం జరుగుతుందో ఏంటో, ఆ రౌడీ అక్కడ ఉన్నాడో లేదో అని చెప్పి సమీర ఒకసారి నేనే వెళ్ళి చూసొస్తాను అని చెప్పి ఆ గది దగ్గరికి వెళ్ళేసరికి బయట గడి పెట్టేసి ఉంటుంది. ఇదేంటి బయట గడి పెట్టేసి ఉంది, లోపల ఎవరు లేరా అని చెప్పి సమీర అలా డోర్ దగ్గర ఉండి ఓపెన్ చేసి లోపలికి చూసేసరికి లోపల అంతా కూడా ఖాళీగా ఉంటుంది. దాంతో సమీర అలా డోర్ నెట్టుకొని లోపలికి వెళ్ళి వాష్రూమ్లో ఆ రూమ్ అంతా కూడా వెతికి చూస్తుంది. ఎక్కడ ఎవరు కనిపించకపోవడంతో సమీర ఇదేంటి ఆ శరణ్య లేదు, రౌడీ లేడు, ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళిద్దరూ, అంటే ఈ ప్లాన్ అంతా ఫ్లాప్ అయినట్టేనా అని చెప్పి సమీర అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో తన కాలికి ఏదో తగలడానికి వంగి చూసేసరికి బెడ్షీట్లో ఏదో చుట్టేసి ఉంటుంది. దాంతో అదేంటా అని చెప్పి ఆ బెడ్షీట్ ఓపెన్ చేసి చూసేసరికి అందులో శవం ఉండడంతో ఆ శవాన్ని చూడగానే సమీర ఒక్కసారిగా భయపడిపోతుంది. ఇదేంటి శవం ఈ రూమ్లోకి ఎలా వచ్చింది, అసలు ఎవరితన్ని మర్డర్ చేసుంటారు, ఒకవేళ శరణ్య చేసుంటుందా అని చెప్పి సమీర కంగారు పడుతూ ఇక ఆ రూమ్లో నుండి బయటకు వద్దామని వస్తూ ఉంటే అప్పుడే పోలీసులు లోపలికి వస్తూ ఉంటారు. పోలీసులు లోపలికి వస్తూ ఉండడంతో సమీర భయపడిపోతూ ఉంటుంది. సార్ మీరేంటి సార్ ఇక్కడ అని చెప్పి సమీర అంటూ ఉంటే ఈ రిసార్ట్లో ప్రాస్టిట్యూషన్ జరుగుతుందని మాకు ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అందుకే చెక్ చేద్దామని వచ్చాము, ఒకసారి మీ రూమ్ని చెక్ చేయాలి అని అంటూ ఉంటే సార్ మా రూమ్లో ఏముంటుంది సార్, ఏం లేదు అని చెప్పి సమీర అంటూ ఉంటుంది. ఆ విషయం చెప్పాల్సింది మీరు కాదు మేము అని చెప్పి కానిస్టేబుల్స్ ఒకసారి లోపలంతా కూడా చెక్ చేయండి, వాష్రూమ్లో కూడా చెక్ చేయండి, ఎవరైనా ఉన్నారేమో అని చెప్పి పోలీసులు అంటూ ఉంటారు. అలా కానిస్టేబుల్స్ వచ్చి లోపలంతా చెక్ చేసిన తర్వాత మంచం వెనకాల శవాన్ని చూసి వాళ్ళు షాక్ అవుతూ సార్ ఇక్కడ ఎవరో ఉన్నారు సార్ అని చెప్పి కానిస్టేబుల్స్ అరవడంతో ఇన్స్పెక్టర్ వచ్చి మంచం వెనకాలన్న శవాన్ని పరిశీలిస్తూ ఉంటాడు. ఇతను బతుకున్నాడా చనిపోయాడా
చూడండి అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే కానిస్టేబుల్స్ వాళ్ళు చెక్ చేసిన తర్వాత ఇతను చనిపోయాడు సార్ అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. దాంతో ఇన్స్పెక్టర్ ఏమ్మా ఇతన్ని చంపేసి ఏమీ ఎరగనట్టుగా నాకేం తెలియదని బుక్కాయిస్తూ ఇక్కడే ఉన్నావా అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు. దాంతో లేదు సార్ నేను నిజంగానే చెప్తున్నాను, నాకు ఏం తెలీదు, నేను ఇప్పుడే ఈ రూమ్లోకి వచ్చాను, అతన్ని ఎవరు చంపారో నాకు తెలీదు అని సమీర అంటూ ఉంటుంది. సమీర అంటే నువ్వే కదా, నీ పేరు మీదే కదా ఈ రూమ్ బుక్ చేశారు, కాబట్టి నువ్వే అతన్ని చంపేసి ఉంటావు అని చెప్పి పోలీసులు సమీరాని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.